అసెంబ్లీ నడిచేటప్పుడు ప్రతి శాసనసభ్యుడికి ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉంటుంది. నియోజకవర్గాలకు పని కావచ్చు, ఇతర పని కావచ్చు. హరీష్ రావు మాట్లాడిన తర్వాత హరీష్ రావుకి వెనకేసి వస్తున్నాం ఎందుకు అనుకుంటా ఉన్నారు? ఒక హరీష్ రావు వెనకేసి వచ్చే అవకాశం ఉంటే ఘోష్ కమిషన్ అంత ముందుకెందుకు పోతుంది? రేవంత్ రెడ్డికి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ నాయకులకు కానీ ఇవాళ ఏ అవినీతి పరుణ్ణి వెనక వేసుకొని రావాల్సిన అవసరం లేదు. ఇది మేము ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్. ఇప్పుడు నేను కూడా డీటెయిల్గా రిపోర్ట్ చదవలేదు. మీరు నిజంగా కూడా కాంట్రాక్ట్ల ప్రమేయంతో ప్రభుత్వం నడవదు. కాంట్రాక్టర్ ఏముంటుంది? ప్రభుత్వం ఇచ్చిన కండిషన్ ప్రకారం పనిచేస్తాడు. అయినప్పటికీ అలాంటి లొసుకులు ఉంటే డెఫినెట్గా విచారణ జరపాల్సింది ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. నాకు తెలిసి సరే నేను కూడా కేసీఆర్ కుటుంబంలో ఏదో 3 ముక్కలు అడ్డ అవుతుంది, 4 ముక్కలు అనుకుంటున్నా. కానీ ఇప్పుడు కొత్తగా నాకు వస్తున్న అనుమానం అంటే కేసీఆర్ కుటుంబంతో ఒకటే. ఈ కవిత ఎపిసోడ్, హరీష్ రావు ఎపిసోడ్ అంతా కూడా నాటకంలో భాగమే అనిపిస్తూ ఉంది. ఇప్పుడు దోచిన సొత్తు అందరూ పంచుకున్నారు. వాటాల్లో హెచ్చు తక్కువలుంటే ఉండొచ్చు. ఇప్పుడు అందరం కలిసి లోపలికి పోతున్నాం కాబట్టి అందరం ఏకమై మనల్ని మనం కాపాడుకోవాలనేటువంటి ఒక డ్రామాలో భాగంగానే కవిత ఈ రకంగా మాట్లాడింది నేను అనుకుంటా ఉన్నాను. 10th క్లాస్ పిల్లల్ని అంటే చెప్తారండి, ముఖ్యమంత్రి గారు ప్రమేయం లేకుండా ఆనాడు హరీష్ రావు అవినీతికి పాల్పడే అవకాశం ఉంటుందా? ఒకవేళ పాల్పడి ఉంటే మొదటిసారి ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసేసే అవకాశం ఉంది కదా. 1 సంవత్సరం పాటు పక్కన పెట్టి మళ్ళీ రవి చెప్తాను పక్కన పెట్టి మళ్ళీ ఎందుకు తీసుకున్నాడు? కేసీఆర్ కుటుంబం అంతా ఒకటే. ప్రజల్ని మమ్మపెట్టే భావనలోనే ఈ రకరకాల యాంగిల్స్ ఎత్తుకుంటున్నారని నా అనుమానం. చూద్దాం కవిత గారి ఎపిసోడ్ మీద కేటీఆర్ గారు ఏం స్పందిస్తారు, కేసీఆర్ గారు ఏం స్పందిస్తారు. పార్టీ వ్యాపారు, వాళ్ళ పార్టీ వ్యాపారులు మాకేం సంబంధం? మా అభిప్రాయం చెప్పిండొచ్చు కదా. ఆ అభిప్రాయం చెప్పాల్సిన పరిస్థితి మాకు లేదు. ఇప్పుడు ఒకటి నేను ఇంత స్పష్టత ఇస్తా ఉన్నాను. కవిత, హరీష్ రావు, సంతోష్ రావే అవినీతికి పాల్పడింది ఎప్పుడైతే ఒప్పుకుందో ఆమె కేసీఆర్ పాత్ర ఉందని ఒప్పుకుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. హరీష్ రావు గారు అవినీతికి పాల్పడిండు, ఎస్. బట్ కేసీఆర్ అనుమతి లేకుండా, కేసీఆర్ ప్రమేయం లేకుండా, కేసీఆర్ నాలెడ్జ్ లేకుండా పాల్పడిందంటే 10th క్లాస్ పిల్లాడు కూడా ఒప్పుకోడు. ఇది కవిత గారు తెలుసుకోవాలి. కాళేశ్వరంలో వచ్చిన అవినీతి కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పంచుకున్నారు, దాంట్లో ఏం అనుమానం లేదు. ఇలా కవిత రూపంలో ఒక నాటకం తెరదీస్తా ఉన్నారు, రేపు ఇంకో నాటకం తెరదీస్తారు. కానీ కుటుంబం అంతా ఒకటే. ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నేను అందుకే చెప్తా ఉన్నాను, మొన్నటి వరకు కవిత వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారట కదా అని మీరే అడిగినారు. మరి అటు వెనకాల నుంచి ఇటు వెనకాలకి ఎట్లా వస్తారు? అయినా ఎవరికి ఉండాల్సిన అవసరం ముఖ్యమంత్రికి ఏముంది? మాకు కావాల్సింది ప్రజల శ్రేయస్సు, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడుస్తా ఉన్నాం. ప్రజలు కోరుకున్నారు కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీరు బయటకు తీయాలని. ఎన్నికలకు ముందు మేము ఆ కోరికను మన్నించి ఇవాళ కమిషన్ వేసి వెనక్కి తీశాము. మా కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా సమాన దూరంలో ఉన్నారు. అవినీతి పరులు ఎవరిని కూడా రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉపేక్షించే సమస్య ఉండదు. అందరు బంజారాస్ లో ఉంటారు, అందరూ ఒకే చోటుకి పోతారు. ఎక్కడికి? ఆల్రెడీ మా రేవంత్ రెడ్డి చెప్పారు కదా, డబుల్ బెడ్రూమ్ అక్కడ కట్టిస్తున్నామని. అందరు అక్కడికి పోవాల్సిన సమయం వచ్చింది. మీరు బీజేపీ నాయకుల్ని నిష్పక్షపాతంగా వివరించమని కోరితే వాళ్ళు నిజంగా నిష్పక్షపాతంగా వివరిస్తే అతి త్వరలో అందరూ కూడా ఒకే చోట స్థిర నివాసం ఉండేటువంటి అవకాశం కలగజేస్తుంది.
సిబిఐకి అప్పచెప్పడానికి కారణం ఏంటి? ఘోష్ కమిషన్ పరిపూర్ణ నివేదిక ఇచ్చింది, వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు కలిపి సిబిఐ మొత్తం ముద్దలా సిబిఐకి ఇచ్చాము. సిబిఐ యాక్ట్ చేయాలి, సెంట్రల్ ఏజెన్సీ కాబట్టి వారికి ఇచ్చినాము. మేము చర్యలకు పోలుకుంటే కక్షపూరితంగా చేస్తా ఉన్నారు, ఇబ్బంది పెడుతున్న మాట వస్తుంది. అందులో బీజేపీ వాళ్ళు కూడా దీన్ని ఏటీఎం అన్నారు కదా, వాళ్ళ సత్తా కూడా చూడాలి కదా. చూస్తాం దాని పరిస్థితిని బట్టి, డెన్సిటీని బట్టి. ఇలా కాళేశ్వరం అనేది చాలా పెద్ద నేరం. అట్టగాని ట్యాపింగ్ చిన్న నేరం కాదు, ట్యాపింగ్ కూడా పెద్ద నేరమే. అవసరం అనుకున్నప్పుడు దాన్ని కూడా సిబిఐకి ఇచ్చే అవకాశం పరిశీలిస్తాం. పరిస్థితిని బట్టి, అధికారుల నివేదికల్ని బట్టి. ఇప్పుడు ఏ కేసైనా నేను ముఖ్యమంత్రి గారు ఛేదించేది ఉండదు, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం వచ్చినప్పుడు, ఇక్కడ తేలినప్పుడు దాన్ని ఆలోచించాలి. ఒక్కొక్క కేసు ఒక్కొక్క సంస్థ ఛేదించాల్సిన పని ఉంటుంది, డెన్సిటీని బట్టి, దాని యొక్క పరిస్థితిని బట్టి. అన్ని కేసులు సిబిఐకి ఇస్తే ఇంకా సిబిఐ 4 కావాలి, మరి ఉన్న సిబిఐ స్ట్రెంత్ సరిపోదు. బీజేపీ డిమాండ్ ఎప్పటి నుంచో చేస్తూ ఉంది. మేము పరిపూర్ణంగా దాన్ని ఛేదించి, శోధించి, వాస్తవాలు తెలుసుకొని ఇప్పుడు సిబిఐకి ఇచ్చాం. ఇది డెఫినెట్గా అది కూడా పరిశీలిస్తాం. ఫోన్ ట్యాపింగ్ ఏం ముగిసిన అధ్యాయం కాదు. నిజాయితీ పరుల అధికారులు దాన్ని ఛేదిస్తా ఉన్నారు. ఇంకా సమాచారం మీరు అనుకుంటారు ఓన్లీ లీడర్లు పోయినారు. ఇదివరకు 20 మందినే వాళ్ళు పిలిచి విచారణ చేశారు. 650 మంది ఉన్నారు. నేను గతంలో కూడా చెప్పాను, చాలా మంది నాయకుల యొక్క మిత్రులు, మిత్రురాల యొక్క వాస్తవాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలా ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్ అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసినటువంటి చాలా మంది నాయకులు ఉన్నారు, బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ.